శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన తరం అంతరం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1/1/1995లో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? నేను కళ్యాణ మంటపం చేరుకునేసరికి ఉదయం 9 గంటలైంది. వివాహం రాత్రి 7:30కి. మగపెళ్లి వారు ఉదయమే వచ్చారు. స్నాతకం జరిపే హడావుడిలో ఉన్నారు. హాలులో 2 నోటీసు బోర్డులు కనిపించాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల రాకపోకల సమయాలు. బాగానే ఉంది. పెళ్లి చూసుకుని వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది అనుకున్నాను. కానీ 2వ బోర్డు చూశాక నాకు అదోలా అనిపించింది. ఆ బోర్డు మీద కాఫీ, పలహారాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం ఫలహారం 4 గంటల నుంచి 4:30 గంటల వరకు, రాత్రి భోజనం 9:30 నుండి 10:30 వరకు అని రాసి ఉంది. చేతికున్న వాచి చూసుకున్నా 9:05 అంతలో మైకులో అనౌన్స్మెంట్ వినిపించింది. టిఫిన్ సెక్షన్ పూర్తి కావస్తోంది. ఇంతవరకు టిఫిన్ చేయని వారు దయచేసి 10 నిమిషాల్లో కౌంటర్ వద్దకు వచ్చి తీసుకొనవలసిందిగా ప్రార్థన. ఆ టైం దాటాక వెళితే పెట్టరా అనుకున్నాను మనసులో. వెనక నుంచి కన్యాదాత మూర్తి వచ్చి పలకరించాడు. మూర్తి మా మేనల్లుడు. ఎంతసేపు అయింది వచ్చి? ఒక్కడివే వచ్చావా? కుటుంబంతో రాలేకపోయినందుకు నాకున్న ఇబ్బంది చెప్పాను. టిఫిన్ తీసుకుందుగానివిరా అంటూ మెట్ల పక్కనే ఉన్న వరండాలోకి తీసుకెళ్లాడు. వరండాలో ఓ మూలగా టేబుల్ మీద ప్లేట్లు, కాఫీ, డ్రమ్స్ ఉన్నాయి. ఒకతను నిలబడి అందరికీ అందిస్తున్నాడు. 10-15 మంది హడావుడిగా వెళ్ళి ఓ ప్లేట్లో పూరి, కాఫీ 2 చేతులతోనూ తెచ్చుకుంటున్నారు. వరండాలో ఉన్న టేబుల్స్ మీద పెట్టుకొని తింటున్నారు. ఒక అబ్బాయి మంచినీళ్లు సర్వ్ చేస్తున్నాడు. మేము టిఫిన్ కౌంటర్ వైపు నడిచాము. గబగబా అడుగులు వేస్తూ మూర్తి నాకన్నా ముందు ఆ కౌంటరు చేరుకున్నాడు. ఒకతను ఖాళీ ప్లేట్ తీసుకొని చేయి చాచాడు. పళ్ళెంలో నుంచి 2 పూరీలు, కొంత కూర కూడా వేసి అందించాడు ఆ కౌంటర్ బాయ్. తర్వాత ఖాళీ అయిన పూరీల పళ్ళాన్ని కింద పడేశాడు. పెద్దగా శబ్దం అయింది. నాకిచ్చిన పూరీతో టిఫిన్ ఆఖరు అని అర్థమైంది. మూర్తి అందించిన పూరీ తింటూ అడిగా, ఏమిటి కాంట్రాక్ట్ ఇచ్చావా అని. అవును మావయ్య, ఇంట్లో చేసేవారు లేరు. వంట బ్రాహ్మణ్ణి పెట్టి వండించడానికి ముఖ్యంగా మ్యాన్ పవర్ లేదు. కూర్చొని తినేవాళ్లే గాని కష్టపడేవాళ్ళు లేరు అంటూ మూర్తి చెప్పబోతూ ఉంటే వాడి పెద్దబ్బాయి రామం వచ్చాడు కంగారుగా. నాన్నగారు స్నాతకం అవుతుందట, నిన్ను రమ్మంటున్నారు వర్తమానం అందించాడు రామం. మూర్తి ఏమాత్రం గాభరా పడలేదు. ఓ కాఫీ తెచ్చి తాతగారికి పురమాయించాడు కొడుక్కి. టిఫిన్ సెక్షన్ క్లోజ్ అని రాసి ఉన్న కాగితాన్ని గోడ మీద అంటించాడు కౌంటర్ బాయ్. అయితే ఇహ వచ్చేవాళ్ళకి కాఫీ, టిఫిన్లు లేవా అడిగాను మూర్తిని. వివరంగా చెప్పాడు మూర్తి. అమ్మాయి పెళ్లికి కట్నము, ఖర్చులు కలిసి నా బడ్జెట్ 60,000. కానీ పెళ్లి కొడుకు తండ్రి డబ్బు మనుషులా ఉన్నాడు. అన్నీ కలిపి 50,000 కావాలని పట్టుబట్టాడు. పెళ్లికి 2 పూటలు భోజనం, పప్పు, అన్నం పెడితే చాలు అన్నాడు. అన్నీ కలిపి అంటే మధ్యలో వివరణ అడిగా. కట్నం, పెళ్లి కొడుకు, పెళ్లివారికి ఆయా సందర్భాల్లో ఇవ్వవలసిన బట్టలు వగైరాలు, ఇతర లాంఛనాలు అన్నీ కలుపుకొని అన్నమాట. డబ్బిచ్చేసాం కనుక మనం వారికి ఏమీ పెట్టక్కర్లేదు, ఇవ్వనవసరం లేదు. మన శక్త్యానుసారం భోజనం పెట్టడమే అన్నమాట. అంటే అప్పగింతల బట్టలు వగైరాలు కూడా లేవా? ఏమీ లేవు, వాళ్ళకి అక్కర్లేదట. పాలల్లో చేయి రాసి అప్పగించటమే. ఏం చేయమంటావు? సంవత్సరం నుంచి తిరుగుతున్నా. సంబంధాలు చూసేవారి కోరికలు విని విని విసిగి వేసారిపోయాను. అబ్బాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అయినా దండిగా కట్నం కావాలి. ఆఖరికి ఈ సంబంధం కుదుర్చుకున్నా. ఫలహారాలు, భోజనాలు, పెళ్లి కుమార్తెకి ఇవ్వవలసిన సారీ వగైరాలు అన్నింటికీ కాంట్రాక్టు ఇచ్చేశా. విస్తరికి 20 రూపాయలు ఛార్జీ. పెళ్లివారు 50కి మించి రామని చెప్పారు. కానీ ఇప్పటికి 70 మంది దాకా వచ్చారు. రాత్రికి మరో 50 మంది రావచ్చు. ఆడపెళ్లి వారితో కలిపి 300 మంది ఉంటారని కాంట్రాక్టర్కి చెప్పా.
నేను అనుకున్న దానికంటే మరో 15,000 ఎక్కువ ఖర్చయ్యేలా ఉంది వివరంగా చెప్పాడు. ఇంతలో మరొక పిలుపు రావటంతో మళ్ళీ కలుస్తాను మావయ్య అంటూ వెళ్ళాడు మూర్తి. రామం కాఫీ తెచ్చి అందించి నా పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. కాశీయాత్ర అవుతోంది కాబోలు, పెద్ద బావమరిదివి వెళ్ళు అన్నాను. దానికి రామం స్పందన వేరేగా ఉంది. బ్రహ్మచర్యం విరమించండి, నా చెల్లెల్నిచ్చి వివాహం చేస్తాం అని వేడుకోవటమే కదండి. ఆ ఒప్పందం ఇదివరకే అయిపోయింది కదా. అయినా బట్టలు దొరుకుతాయన్న ఆశ కూడా లేదు. అయినా ఆ ఘట్టం ఒట్టి దండగా అంటూ కొట్టి పారేశాడు. అయినా వేడుక చూడాలి కదయ్యా అంటూ లేచాను. నాతో పాటు అతను కూడా లేచాడు. మేం వెళ్ళేసరికి ఆ వేడుక అయిపోయింది. రెండో బావమరిది పెళ్లి కొడుకుని బతిమాలి వెనక్కి తీసుకొస్తున్నాడు. పూర్వం పెళ్లిళ్ళు 7 రోజులు 3 రోజులు జరిగేవట అనుకోవటమే గాని నేను చూడలేదు. అప్పుడు ఈ వరకట్నాలు లేకపోవటం వల్లనేమో అన్ని రోజులు మగ పెళ్లి వారిని ఆదరించి సపర్యలు చేసి మర్యాదలు చేసేవారట. మృష్టాన్న భోజనాలు, ఘనమైన ఫలహారాలు ఏర్పాటు చేసేవారట. వారికి ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని హడలి చచ్చేవారట. వారి కను సన్నులలో మెలిగేవారట. ఇహ అప్పగింతల సమయంలో పందిట్లో ఉన్న వారంతా కంటతడి పెట్టుకునేవారట. మగపెళ్లి వారి కుటుంబ సభ్యులందరికీ వారి సమీప బంధువులకి అమ్మాయిని అప్పగించేవారట. అప్పుడన్నీ సమిష్టి కుటుంబాలే, అందరికీ అప్పగించాలి. ఏ ఒక్కరిని మర్చిపోయినా వారికి ఆగ్రహం వస్తుందని ముందుగా ఎవరెవరికి అప్పగించాలో ఓ లిస్టు రాసుకునేవారట. అత్తమామలు, బావలు, తోటికోడళ్ళు, ఆడపడుచులు, వారి భర్తలు, పెళ్లికాని మరుదులు, ఆడపడుచులు, ఇంకా పినమామగారులు, పిన్నత్తగారులు, పెదమామగారులు, పెద్దత్తగారులు, వారందరికీ బట్టలు, అంతమందిని ప్రసన్నులు కావాలి. మరి ఏ ఒక్కరైనా తమ కూతుర్ని అభిమానించి ఆదుకోకపోతారా అన్న ఆశ కన్యాదాతలకు ఉండేది. ఇప్పుడు సమిష్టి కుటుంబాలు ఎక్కడున్నాయి తాతగారు? పెళ్ళైన వెంటనే మొగుడు పెళ్ళాలు వేరే పట్టణం కాపురం పెట్టడమేగా. ఎవరి కాపురం వాళ్ళది. ఆడపడుచుల్ని, వాళ్ళ భర్తల్ని, బావగాళ్ళని, తోటికోడళ్ళని ప్రసన్నులు గావించుకోవాల్సిన అవసరం ఏముందండి అన్నది ఇప్పటి యువతరం వాదన. ఆ వాదన అంగీకార యోగ్యమేనా? ముఖ్యంగా పెళ్లిళ్లలో కాంట్రాక్ట్ ఇచ్చే పద్ధతికి నేను వ్యతిరేకిని. మన వాకిట్లోనే వంటలు వగైరాలు చేయించి స్వయంగా ఆడపెళ్లివారే మగపెళ్లివారికి వడ్డిస్తూ ఉంటే అదో రకం తృప్తి, ఆనందం. వరసలు కలుపుకొని సరస సంభాషణలతో చలోక్తులతో వడ్డిస్తూ ఉంటే అటు తినేవారికి వడ్డించేవారికి ఆనందంగా తృప్తిగా ఉంటుంది. మనుష్య సహాయం లేదని ఎవరైనా అంటే నేను అంగీకరించను. పెళ్లిలో ఓ అరడజను యువకులు వడ్డనకి దొరక్కపోరు. ఎలాగూ వారడిగినంత కట్నం పారేస్తున్నాం కదా అన్న నిర్లక్ష్యంతో వారే అడ్జస్ట్ అయిపోతారన్న ధీమంతో ఆ విషయం బయటికి అవ్వకుండా మ్యాన్ పవర్ లేదని నిన్ను ఇంకా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటారు చాలామంది. బట్టలు నలగకుండా ఉంటాయని ఈ హోటల్ భోజనాలు ఏర్పాటు చేస్తారు. వడ్డన సమయంలో ఆదరింపులకు పూరు. ఆ విషయమే చూచాయిగా అన్నాను మూర్తితో. కాంట్రాక్టర్ మంచివాడేనా? ఆ మధ్య ఓ పెళ్లిలో వంటలు వడ్డనలు బాగులేవని గొడవ పడ్డారు. మంచివాడే. మా ఆఫీసు ప్యూన్ మేనమామే ఈ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. బాగానే వండుతాడు చెప్పాడు మూర్తి. 12 గంటలైంది. మధ్యాహ్న భోజనం వడ్డన జరుగుతోంది. దయచేసి అంతా హాలులోకి రావాల్సిందిగా ప్రార్థన. మైకులో అనౌన్స్మెంటు. ఆడపెళ్లివారు మగపెళ్లివారు అంతా భోజనాల హాల్లోకి వెళ్లారు. టేబుల్స్ ముందు కూర్చున్నారు. నేను భోజనానికి కూర్చోలేదు. ఆడపెళ్లివారి మనిషివి కదా, హాల్లో పక్కగా నిల్చున్నాను. వడ్డన జరుగుతోంది. హాల్లో 6 వరుసలు, వరుసకు 24 మంది. ముందుగా వెజిటబుల్ పలావ్, ఉల్లిపాయ చట్నీ వడ్డన జరిగింది. తర్వాత బంగాళదుంపల కుర్మా అంటే చౌకగా లభించేది, క్యాబేజీ కూర, వంకాయ కూర, టమాటా పచ్చడి చాలా కొద్దిగా వడ్డించారు. ఓ టేబుల్ స్పూనుడి పప్పు, అన్నం వడ్డన అసలు జరగనే లేదు. అంతా పులావ్కి తలపడ్డారు. నాలాంటి వయసు మళ్ళిన భోజన ప్రియులు మాత్రం అసంతృప్తిగా అటూ ఇటూ చూసి అయిష్టంగానే పులావులో చేతులు పెట్టడం కనిపించింది. ఆ తర్వాత ఓ అబ్బాయి ఒక్కొక్క మైసూర్పాక్ ముక్క, జిలేబీ వడ్డించుకుని పోతున్నాడు.
తాతగారు మీరు కూర్చోలేదేం? రామం వచ్చి అడిగాడు. తర్వాత బ్యాచ్లో మనందరం తిందాం, మీ నాన్న కనబడ్డే అడిగాను. ఈ పక్క హాల్లో నాన్నగారి ఆఫీస్ స్టాఫ్ వడ్డన జరుగుతోంది, అక్కడ ఉన్నారు అని చెప్పి రండి బయట నిలబడదాం అన్నాడు. ఇక్కడ ఆడపెళ్లి వారి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందేమో, వాళ్ళు మొహమాట పడచ్చు అన్నాను. మనం ఎదురుగా లేకపోతేనే నిర్మొహమాటంగా అడిగి వేయించుకుని తింటారు తాతయ్య గారు. హోటల్లో భోజనం చేసేటప్పుడు మనం మొహమాట పడతామా చెప్పండి? మీరు పాతతరం మనుషులండి. ఆచార వ్యవహారాల్లో మీకు మాకు చాలా తేడా ఉంది. ఇప్పుడు డబ్బు వెనకనే మనిషి నడుస్తున్నాడు. నా చాదస్తానికి చికాకు పడ్డ పైకి ప్రదర్శించలేదు రాము. పెళ్లివారి భోజనాలు వేగంగానే అయిపోయాయి. చేతులు కడుక్కునేందుకు అంతా ఒక్కసారే బయటికి వచ్చారు. వాళ్ళ కామెంట్లు వింటూ నిలబడ్డాను. సాంబారు తీసుకురావయ్యా అంటే మరి కనబడ్డమే మానేశాడు. మరో స్వీట్ వేయండి అంటే తెస్తానంటూనే కాలక్షేపం చేశాడు. ఈ కాంట్రాక్టర్కి డబ్బు వెనకేసుకోవటం బాగా తెలుసు. ఇంతకీ అది పెరుగా మజ్జిగా? రాము నేను ఒకరి మొహాలొకరం చూసుకున్నాం. ఇలాంటివి మనం పట్టించుకోకూడదు తాతయ్య, మాకు పప్పు అన్నం పెట్టి పంపించండి చాలన్నాడు ఆయన. మనం ఎక్కువగానే చేశాం, రండి అటు వెళదాం అంటూ లాక్కుని పోయాడు రామం. రాత్రి పెళ్లి 1 గంటన్నరలో అయిపోయింది. వివాహ సమయంలో ఉభయ వర్గాల వారు దేనిని పెద్దగా పట్టించుకోలేదు. అంతా యాంత్రికంగా జరిగిపోయింది. కాంట్రాక్టర్ సమయ పాలన మెచ్చుకోక తప్పదు. రాత్రి 9 గంటలకల్లా భోజనాలు వడ్డిస్తున్నట్టు ప్రకటించారు. భోజనం పట్ల దాదాపు అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం కోసం వచ్చామేమిటయ్యా, పెళ్లికొచ్చాం, చూశాం. రాత్రి 11 గంటలకి తిరుపతి పోయే ఎక్స్ప్రెస్ ఉంది, పోదాం పదండి అన్నాడు నాలాంటి వయసు మళ్ళిన వ్యక్తి. నాకు అలాగే అనిపించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.